కృష్ణారెడ్డి గారు ఓకే ప్లీజ్ మీరు వాటర్ తాగండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటుగా మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే, మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కారం, వీక్షకులకు అందరికీ నమస్కారం. మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది, జగన్ వదిలిన బాణం బ్రహ్మాస్త్రంలాగా ఆయనకే గుచ్చుకోపోతుంది అని. ఏమన్నా భయపడుతున్నారా? భయమా? భయపడే పరిస్థితి, భయపడాల్సిన అవసరము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదని మేము భావిస్తున్నాం. అక్కడ భయపడాల్సిన అవసరం అసలు మీ డిఎన్ఏలో భయం అంటూ ఉంటుందా? మామూలు జనరల్ గా భయపడడం ఏముంది, భయపడతారుగా. ఈ విషయం కాకపోయినా అసలు భయం ఏముండదు అంటున్నారు. ఏ విషయంలోనే ఉండదా, ఈ విషయంలో లేదంటున్నారా? ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన రాజకీయంగా కదా మనం మాట్లాడేది ఇక్కడ. రాజకీయంగా మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయంగా భయపడాల్సిన అవసరం మాకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటున్నారు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని మీడియాలు వ్యతిరేకం చేసినా, ఎంతమంది ఆపోజిట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి 2024లో రాజపాట మీద వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ జనం వీళ్ళు అనుకున్నంత ఈజీగా జనం మారుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ముఖ్యమంత్రులు చూసినారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసినారు. ఏ ముఖ్యమంత్రి కూడా సరాసరిగా ఇంతవరకు జనానికి అందించినటువంటి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఇతరులు ఎవరు లేరు అనేది మనం అందరి కళ్ళ ముందర కనిపిస్తున్న సందర్భాలు కనపడుతున్నాయి. కాబట్టి అదే విధంగా కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ అనేక సమస్యలు ఉన్నప్పుడు కానీ అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు అది వేరండి, అది వేరు, అది సందర్భం కాదు. కరోనాలో మీరు చేశారంటారు, జనసేన చేశారంటారు, లేకపోతే టీడీపీ చేశారంటారు, ఇది సందర్భం కాదు. నేను అనేది షర్మిల ఎఫెక్టు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి ఆమె రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టమని కూతురు చాలా కథనాలు వచ్చిన నేపథ్యం. ఇలాంటి టైంలో రాజశేఖర రెడ్డి గారిని షర్మిల్లో చూసుకుంటారేమో అని కొంతమంది మాట్లాడే పరిస్థితి. మీ ఆర్కే గారు ఇలాంటి వాళ్ళు కూడా తమ పదవులను కూడా వదులుకుని ఏం జరుగుతుందో తెలియకుండా కాంగ్రెస్ వైపు అడుగులేయడం, ఆవిడతో మేము ముందుకు వెళ్తామని మీలో కూడా అసమ్మతి పెరుగుతుంది. కొంతమంది నేతలకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళంతా కూడా మళ్ళీ అటు ట్రాన్స్ఫర్ అయితే ఓట్లు చీలి మీకు ఇబ్బంది అవ్వదా? ఒకటి ఆర్కే గారు ఆల్రెడీ గంజిబాబ్జీ గారిని అక్కడ చిరంజీవి గారిని మేము క్యాండిడేట్ అని అనౌన్స్ సమన్వయకర్తగాను ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నా ముందరనే బీసీలు ఎవరినన్నా చూడని నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు టయానికి సరిగ్గా మనకు దొరకలేదు కాబట్టి ఆ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ దొరకలేదు కాబట్టి అప్పుడు వదిలిపెట్టేసినారు. ఇప్పుడు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంలో భాగంగా సామాజిక సాధికార యాత్ర జరిగిన తర్వాత ఏ ప్రాంతాల్లో బీసీలు అధికంగా ఉన్నారో ఆ బీసీలకు బ్రహ్మాండమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా అక్కడ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాతనే ఆర్కే గారు ఖచ్చితంగా నాకు టికెట్ రాదనే ఆలోచనలో భాగంగా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినాడు. దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు మనం అంతా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటికి పోతే అది ఒక రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు టికెట్ ఇవ్వము, మీరు గెలిచలేరు, మీరు ఎమ్మెల్యే స్థాయిని అధిగమించలేకపోయినా మీ స్థాయిని మీరు అధిగమించలేకపోయినారు కాబట్టి మీరు ఓడిపోతారనే సంవత్సరం కింద చెప్పిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయలేకపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మారుస్తారన్నప్పుడు బయటికి పోతే వాళ్ళ గురించి కూడా ఇంత వేదాలు ఇంత పెద్దగా ఉపోద్ఘాతాలు ఇచ్చేట్లది వాళ్ళంతటా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదని చెప్పి రిజైన్ చేసి బయటికి ఇంకో ప్రచారం నడుస్తుంది. మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రచారం నడుస్తుంది, వినండి. ఓకే మోహన్ రెడ్డి ఇంకో ప్రచారం ఏంటంటే షర్మిల గారు ప్రత్యక్ష పోటీకి వస్తే కడప ఎంపీ గానీ పులివెందుల ఎమ్మెల్యే గానీ ఆయన మీదే నిలబడతారని టాక్ వస్తుంది. అదే జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిలబడినా, ఇంకొక నియోజకవర్గంలో నిలబడినా, చంద్రబాబుని ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిలబడినా, ఎక్కడ ఎవరు నిలబడినా పెద్ద ఇష్యూ అయితే మాకైతే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు ఒకేసారి పార్టీ పెట్టి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి ఇద్దరు బయటకు వచ్చినప్పుడైతే ఈ తల్లి అన్న చెల్లెలు ఇద్దరు ఒక తండ్రి పిల్లలు కదా, ఇలా ఆలోచన చేద్దామని క్వశ్చన్ మీరు చెప్పినట్టు వచ్చి ఉండేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి ఆ రోజుల్లోనే వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఆ వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీకి ఓడించడానికి తెలుగుదేశం పార్టీలో కుట్రపన్ని ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి పార్టీ ఇంట్లో నుండి వాళ్ళను విడదీయాలనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిపై చిదంబరం గారితో చెప్పి ఈయనకు వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఈ విధమైనటువంటి చిచ్చు ఆ రోజే రేపినారు. కాబట్టి వీళ్ళు ఆ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉన్నారు. కాబట్టి అప్పుడు కుట్రలు కుతంత్రాలు ఉన్నప్పుడు షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జనంలోకి వచ్చింది. కాబట్టి జనంలోకి వచ్చిన తర్వాత జనానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం, తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహం పూసగుచ్చినట్టు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చెప్పింది. కాబట్టి ప్రతి
ఇంటికి ప్రతి గడపకు చెప్పింది కాబట్టి ఈ రోజు వచ్చి అదే షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మంచిదని చెప్తే జనం నమ్మడానికి ఏమైనా చెవులు ఒప్పులు పెట్టుకుంటారు. ఇష్టం వచ్చినట్టు మనకు బుద్ధి పుట్టినప్పుడు మనకు పార్టీ మారినప్పుడు ఒక మాట, మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక మాట, మనం వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ వినడానికి ఎత్తుకోలేదు కదా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని కుతంత్రాలకు పనినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జనం కావాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఎన్ని పార్టీలు ఏకమైతే ఏమవుతుంది? మేమే వీళ్ళందరూ ఏకం కారని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమైతాయని. ఒక్క విషయం, మరొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన ప్రాంతం ఉభయ గోదావరి జిల్లాలు. అక్కడ ఎవరికి మెజారిటీ సీట్లు వస్తారో వాళ్ళే అధికారం చేపడతారు. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టారు. మొన్న వెళ్ళారు, మళ్ళీ ఈరోజు వెళ్ళడం, ఖచ్చితంగా ఆ ప్రాంతాలను కొల్లగొడతానని ఇంతకుముందే శపథం కూడా చేశారు. ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్సీపీకి రానికుండా చూసుకునే బాధ్యత నాది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క స్థానం రానికుండా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు చెప్పినారని మీరు అంటున్నారు, మీడియాలో చూపిస్తున్నారు. ఓకే, ఒప్పుకున్నాము, కరెక్టే. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు 2019లో జగన్మోహన్ రెడ్డిని సీఎం కానీను, అది నా బాధ్యత, నా హామీ అని చెప్పారు. మరి ఏమైనారు? ఆయన 2 చోట్ల గెలిచలేదు, జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్తో గెలిచినారు. వీళ్ళు ఫోకస్ మీడియాలో వీళ్ళకి కావాల్సినటువంటి మీడియా ఉంది, వీళ్ళకి కావాల్సినటువంటి క్యాడర్ ఉంది, వాళ్ళందరినీ తీసుకొచ్చి బజార్లో పెట్టి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డిని తగ్గించి వీళ్ళని పెంచుకోవాలని ప్రయత్నంలో చేస్తారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయినప్పుడు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు. అంతేగాని ఇప్పుడు నిజంగా ఆయన మరి ఒక సీట్ కూడా రానికుండా ఉన్నట్టు ఈ రోజు ఒక క్యాండిడేట్ ఏ ప్రాంతంలో తెలుసు, వాళ్ళిద్దరు అలయన్స్ ఏ పార్టీ పెట్టుకున్నారో తెలుసు, వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. వీళ్ళు కూడా వచ్చి రాష్ట్రంలో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, ఒక్క సీటు కూడా రానికుండా చేస్తామంటే నమ్మేదానికి ఏమన్నా కుక్కలు ఉండరు ప్రజలు. వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళ మాట నమ్మే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాలించే గేదన్నట్టు వీళ్ళు తన్ని దునపతులు అంటే ఇలాంటి వాళ్ళని చూసి అలాంటి వాళ్ళు ఓట్లు వేస్తారంటే ఏం ప్రజలు ఎత్తుకోలు కాదు కదా. ప్రజలు ఇంత మేలు చేసినాక, ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి వీళ్ళు కావాలని ఎట్ట కోరుకుంటారు? ఈ కోరుకుంటే ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే 2024. ఓకే, ఇంకో విషయం సింపుల్ గా స్ట్రైట్ గా ఏంటి, కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారంటున్నారు, ఎవరు పెట్టారు ఆ చిచ్చు? ఇప్పుడు నేను ఇంతమందే చెప్పినాను. ఇప్పుడు 2012లో వివేకానంద రెడ్డి గారిని బయటికి సరే అప్పుడు వదిలేయండి జగన్ అన్న వదిలిన బాణం, ఆ తర్వాత ఈవిడ హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఈ టీపీ పార్టీ పెద్ద ఇక్కడి నుంచి వెళ్దాం. మన గతానికి వెళ్తే టైం సరిపోదు. అప్పుడున్నట్టు ఇప్పుడు మనం వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టేది ఎవరు, పీకేది ఎవరు అన్నప్పుడు మనం ఈ డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. 2012లో వివేకానంద రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆయన మంత్రిని చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నుండి కాంగ్రెస్ పార్టీ వరకు అందరూ కలిసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చే కార్యక్రమం చేసినప్పుడు అప్పుడే వాళ్ళు ఇంట్లో చిచ్చు పెట్టారనే జగన్మోహన్